ప్రకాశం జిల్లా తిపురాంతకం మండలం మెడపిలో మహిళా దొంగ హల్చల్ చేసింది. యూనియన్ బ్యాంకులో ఓ మహిళా దొంగ చోరీకి యత్నించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బ్యాంక్ షట్టర్ తాళాలు పగలగొట్టిన మహిళ లోపలికి చొరబడింది. బ్యాంకులో 3 గంటల పాటు మకం వేసి లాకర్ తెరిచేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేసింది. అయినా బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయడం ఆమె వల్ల కాలేదు. లాకర్ తెరుచుకోకపోవడంతో చేసేదేమీ లేక వెనుతిరిగింది. ఉదయాన్నే విధులకు వచ్చిన బ్యాంక్ సిబ్బంది షటర్ తాళాలు పగలగొట్టి ఉండటం, డోర్ తెరిచి ఉండటంతో షాక్ అయ్యారు. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి సొత్తు చోరీ జరగలేదని బ్యాంక్ అధికారులు తెలిపారు. అయితే ఈ దొంగ ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు ఇటువంటి చోరీలను కేవలం పురుషులు మాత్రమే చేస్తారని తెలుసని, కానీ ఒక మహిళ ఇంత చాకచక్యంగా బ్యాంక్ దోపిడీకి ప్లాన్ చేయడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కట్ చేసింది కానీ అప్పుడు కూడా ఎక్కడ అక్కడికి వెళ్ళింది. మొబైల్ అది మొబైల్ టార్చ్ ఉన్నట్లేదు సార్. మొబైల్ టార్చ్